ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీని బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి, కమిషనర్ మారుతి ప్రసాద్, డాక్టర్ భోగ ప్రవీణ్, బండశంకర్లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవచ్చునని, ఎలాంటి అపోహలకు పోకుండా యువత అత్యవసర సమయాల్లో రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. జగిత్యాల పట్టణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రక్తదానం యొక్క ఆవశ్యకతను జగిత్యాల పట్టణంలో ర్యాలీ రూపకంగా అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా రక్తదానం అనేది చాలా ఒక ప్రాణదానంగా భావిస్తాం. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయొచ్చు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు, ఆరోగ్యవంతమైన వారు ఎవరైనప్పటికీ కూడా రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేస్తే నా ఆరోగ్యం క్షీణించిపోతున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు కూడా దయచేసి అపోహలు తీసేయండి. రక్తదానం చేస్తుంటే కూడా మాలో ఉన్నటువంటి ఫ్రెష్నెస్, యాక్టివ్నెస్ పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా రక్తదానం చేద్దాం, మరో ప్రాణాన్ని రక్షిద్దాం అదే నినాదంతో హెల్పింగ్ హ్యాండ్స్ వారు గత కొన్ని సంవత్సరాలుగా చాలా చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మిత్రుడు శ్రవణ్ ఆధ్వర్యంలో మరి చాలా చక్కటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం వాళ్ళ సిస్టమేటిక్ నిదర్శనం ఆ డ్రెస్ కోడ్ అని చెప్పక తప్పదు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత జగిత్యాల పట్టణ ప్రజలపై ఉంది. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో రక్తహీనతతో మరి బాధపడుతూ చనిపోయినటువంటి వారిని కూడా లేకుండా చేయడమే ఒక ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ ఈ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు ప్రపంచ రక్తదాన అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహిస్తున్న జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈసారి జగిత్యాల జిల్లా ఏర్పడ్డది. ఎంతో అభివృద్ధి చెందుతున్న మన జగిత్యాల్లో ఏ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంది. ఫ్యూచర్లో కార్పొరేషన్ కాబోతుంది. ఎన్నో సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు మన జగిత్యాలకు వస్తున్నాయి. ఎన్నో హాస్పిటల్ కూడా ఓపెన్ అవుతున్నాయి. అలాగే జనాభా పెరుగుతున్న దృష్ట్యా ఎన్నో యాక్సిడెంట్లు ఇలాంటివి జరుగుతున్నాయి. ఎమర్జెన్సీలో రక్తం కావాలి అంటే కేవలం యువతనే ముందడికి వస్తున్నారు. యువత ఒక్కలే కాదు, 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ వరకు ఎవరైనా ఇవ్వచ్చు. కేవలం వాళ్ళకి ఎటువంటి మిగతా వాళ్ళందరూ ఇవ్వచ్చు. అండ్ జగిత్యాల గత కొన్ని సంవత్సరాలుగా ఎమర్జెన్సీస్లో జగిత్యాల హెల్పింగ్ హ్యాండ్స్ ఎంతోమంది, కొన్ని వేల మందికి రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన హెల్పింగ్ హ్యాండ్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రజలు కూడా ముందుకు వచ్చి ఎటువంటి రక్తదానాలు అయినా సరే ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మీకు ఇలా ఎటువంటి ఏం జరగదు. అండ్ రీసెంట్గా జగిత్యాల హాస్పిటల్ కూడా డెవలప్ అవుతుంది. మన జగిత్యాల హాస్పిటల్ కెపాసిటీ, స్టోరేజ్ కెపాసిటీ కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అండ్ ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్న మున్సిపల్ చైర్పర్సన్ గారికి, జగిత్యాల పట్టణ ప్రజలకు, హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి మనస్ఫూర్తిగా ఈరోజు అనగా ప్రపంచ రక్తదాత దినోత్సవం. ఈ సందర్భంగా జగిత్యాలలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రక్తదానం గురించి పూర్తి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్య అతిథులు వచ్చిన మేడం విజయలక్ష్మి గారికి, ప్రవీణ్ సార్ గారికి, అలాగే అన్న గారికి మా సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఏర్పాటు చేసిన ఈ ర్యాలీ కార్యక్రమానికి సారంగపూర్ జెడ్పీటీసీ సరళ గారికి, ప్రవీణ్ గారికి, బండశంకర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా రక్తదానం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఎన్నో జగిత్యాల పట్టణంలో ఏరియా హాస్పిటల్లో ఎన్నో యాక్సిడెంట్ కేసు అలాంటివి వచ్చినట్టు ఎమర్జెన్సీలో రక్తదానం అనేది నిజంగా మన తెలంగాణలోనే మన జగిత్యాలలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రక్తదానం చేయడం అనేది చాలామందికి అపోహ ఉంది. ఈ రక్తదానం చేయడం వల్ల వాళ్ళు బలహీనంగా ఉంటారు అనేది కానీ కాదు.
దీనివల్ల వాళ్ళకి ఎక్కువ శక్తి రావడం కానీ వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రక్తదానం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రక్తదానంలో కూడా జగిత్యాల టౌన్లో ఉన్న చుట్టూ ఉన్న ఏరియా ఎన్నో పల్లెటూర్ల నుంచి యాక్సిడెంట్స్ కేసు, ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు హాస్పిటల్ నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి జగిత్యాల బ్లడ్ బ్యాంక్ నుంచి ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఈ దానికి ముఖ్యంగా ఈ జగిత్యాలలో ఉన్న బ్లడ్ బ్యాంకు రావడానికి హెల్పింగ్ హ్యాండ్స్ కానివ్వండి, ఇలాంటి యువత ఎంతోమంది రక్తదానం చేయడం వల్లనే మన తెలంగాణలోనే ఈ బ్లడ్ బ్యాంకు మొదటి స్థానం ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు హెల్పింగ్ హ్యాండ్స్ వారు ఈ రక్తదానం చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలియజేయడానికి ప్రతి ఒక్కరికి అవగాహన రావడానికి ర్యాలీ తీయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇంకొకరికి ప్రాణం నిలబెట్టాల్సిందిగా కోరుకుంటూ ఈ ర్యాలీకి నిర్వహించిన వారిని అభినందిస్తూ